సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ఈడి లైట్ని ఎలా చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో నేను దీంట్లో 12 వోల్ట్స్ అయితే యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే 4 వోల్ట్స్ లైట్స్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. వీటి ద్వారా ఏంటంటే మీకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ లైటింగ్ అవసరం లేని దగ్గర అనవసరంగా మనం 22 వాట్స్ లైట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. ఎందుకు వాటి అనవసరంగా 220 వోల్ట్స్కి సంబంధించిన పవర్ అయితే వేస్ట్ అవుతుంది. అదే దానికంటే మొబైల్ ఛార్జింగ్ కరెక్ట్గా సపోర్ట్ చేసేది ఎంత 5 వోల్ట్స్ లేదంటే 3.7 వోల్ట్స్. సో ఆ వోల్ట్స్తో కూడా మనం ఎల్ఈడి లైట్ని అయితే రెడీ చేయొచ్చు అండ్ 12 వోల్ట్స్తో కూడా మనం రెడీ అయితే చేయొచ్చు. కానీ దీంతో మనకి ఎక్కడ పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయితే అవ్వదు. సో ఇదే కాన్సెప్ట్తో మనం ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్ని అయితే నేను బిల్ అయితే చేశాను. సో దీనికి కావాల్సిన ఏమిటేంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో దీనికోసం ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక ఫిల్మ్ ట్యూబు. సో ఈ ఫిల్మ్ ట్యూబ్ ఏంటంటే ఇది ఫిల్మ్ ట్యూబ్ కూడా కాదు, ఫిల్మ్ షీట్ ఇది. సో ఈ షీట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆఫ్లైన్ స్టోర్స్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చారు. యాక్చువల్గా నాకైతే ఓల్డ్ ఎల్ఈడి లైట్స్ నుంచి కూడా ఇలాంటి ఫిల్మ్ ట్యూబ్ దొరుకుతుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ ఎల్ఈడీస్ ఉన్నాయంట. సో వాటికి సంబంధించిన ఫిల్మ్ ట్యూబ్ ఇది. సో ఇది మీకు అప్రాక్సిమేట్లీ ఈ విధంగా స్క్రీన్ మీద ఉన్న విధంగా కనిపిస్తుంది, చూడొచ్చు. పూర్తిగా ప్లెయినిష్ వైట్ లాగా ఉంటుంది, కొంచెం ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అలాంటి షీట్ని అయితే నేను ఒకటి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు పవర్ లైన్స్ కోసం ఇస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉందా? పవర్ బాక్సెస్ అంటారు వీటిని, హైడ్ చేయడానికి యూజ్ చేసే బాక్సెస్ ఇవి. సో అలాంటిది నేను కరెక్ట్గా ట్యూబ్ లైట్ నేను ఎంత మెజర్లో తీసుకున్నాను అంటే నాకు ఈ వెడ్త్లో సరిపోతుంది. సో అందుకని నేనేం చేశానంటే ఈ వెడ్త్కి సంబంధించింది ఇంత నేను కట్ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా ఎక్కువే తీసుకున్నాను, 1 మీటర్ 1.5 మీటర్ అలా తీసుకున్నాను. అది నాకు అరౌండ్ 35 రూపీస్ అట్లా పడింది. సో పర్లేదు, నాకు ఆ 30 రూపీస్కి నేను ఇది తీసేసుకొని నీట్గా దీన్ని అయితే కట్ అయితే చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే ఉంది. సో దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చండి, ఏం లేదు. మీరు గట్టిగా ఇలా లాగితే మీకు సో ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది బాక్స్లో యూజ్ అయితే అవుతుంది. అండ్ దీని తర్వాత మనం ముఖ్యంగా కావాల్సింది 12 వోల్ట్స్. సో 12 వోల్ట్స్ నేను యూజ్ చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే 4 వోల్ట్స్ అయినా ఎల్ఈడి లైట్ని అయితే యూజ్ చేసుకుని ఆ స్ట్రిప్స్ దొరుకుతాయి మీకు 15 రూపీస్ 10 రూపీస్ ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ అయితే దొరుకుతాయి. చూడొచ్చు మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి లుక్ అన్నది. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇలా విధంగా నాకు ఈ స్ట్రిప్స్ అనేవి దొరికాయి. ఇది అరౌండ్ నాకు 35 రూపీస్ అనుకుంటాను. ఇది కూడా 35 రూపీస్. అరౌండ్ మనం 50 రూపీస్లోనే మనం ఈ ఎల్ఈడిని అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. సో అంటే ఎక్కువ మనం ఖర్చు పెట్టలేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా పవర్ కన్జంప్షన్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం 12 వోల్ట్స్ ఎల్ఈడిని అయితే నేనైతే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి వాటికి వైర్ కనెక్షన్ ఇవ్వడానికి ఏంటంటే నేను వైర్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు బ్లాక్ అండ్ రెడ్ కేబుల్ని అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. సో ఇకపోతే మనం మేకింగ్ విధానంలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు బాక్స్ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే బాక్స్లో ఇలా పెట్టేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది, అంటే ఈ పార్ట్ మొత్తం ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. మనకు అవుట్ సైడ్ ఏదైతే వస్తుందో అంటే ఇది అవుట్ సైడ్ వస్తుంది కదా పైన, సో ఈ పార్ట్ అనేది అవుట్ సైడ్ వస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి మనం ఎల్ఈడి లైట్స్ని అయితే మనం స్టిక్ అయితే చేసుకోవాలి. సో నేను ఈ ఎల్ఈడి స్ట్రిప్ని తీసుకున్నాను కదా, వీళ్ళు ఏంటంటే ఇక్కడ పర్టికులర్ ఒక నోటీస్ అయితే చేశారు. సో అదేంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేయాలన్నది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. కరెక్ట్గా చూద్దాం దీనికి ఎంత సరిపోతుందో. సో నేను 2 లైన్స్ అయితే పెట్టుకుంటాను అండ్ కరెక్ట్ నాకు ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కరెక్ట్ ఇక్కడికి కటింగ్స్ అయితే వచ్చేసాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు మనకైతే కటింగ్స్ అయితే వచ్చేసాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను కట్ చేసుకుంటాను. సో ఇదే విధంగా నేను 2 స్ట్రిప్స్ని అయితే కట్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇప్పుడు అవసరం. వీటికి ఏంటంటే మనకి అడ్వాంటేజ్, వీటి నుంచి ఒక ఇట్లా అంటే మనం స్టిక్ చేసుకోవడానికి గమ్ అయితే ఉంటుంది వీటి వెనకాల. సో అది మనకి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ రెండింటిని నేను నీట్గా స్టిక్ అయితే చేసేసుకుంటాను. మనం నీట్గా ఈ విధంగా అయితే స్టిక్ అయితే చేసేయాలి. స్టిక్ చేసేసిన తర్వాత వీటిని అయితే నేను వెనకాల పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఈజీగా మనం ఇన్సైడ్ వైరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పాజిటివ్, ఇక్కడ ప్లస్ అని ఉంది, ఇక్కడ ప్లస్ అని ఉంది. సో ఈ ప్లస్కి ఇక్కడ మైనస్ అని ఉంది కదా, వీటికైతే మనం వైర్ కనెక్షన్ అయితే పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీని నుంచి ఒక వైర్ ఎక్కడికి అండ్ దీని నుంచి వైర్ అక్కడికి, అంటే మైనస్ ప్లస్ పెట్టేద్దాం. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఎండింగ్ ఇది చూసారు కదా, ఇక్కడ నేను వెనుకలకు తీసుకొచ్చేసాను. ఇక్కడ దేనికైనా ఒకదానికి కనెక్షన్ ఇస్తే చాలు, మీరు రెండింటికి కనెక్షన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఈ రెండింటికి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పాజిటివ్ నెగిటివ్ అయితే ఇచ్చేసాను. సో మనకి ఇక్కడ సాల్డరింగ్ కూడా చేసేసాను. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎండింగ్ ఇది ఉంది కదా, ఈ రెండిట్లో ఏదో ఒకదానికి కనెక్షన్ ఇచ్చి మిగతా దానికి అవసరం లేదు, అంటే ఒకదానికి మాత్రమే మనం పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం సాల్డరింగ్ అయితే చేసుకున్నాం. సో చేసిన తర్వాత ఈ వైర్స్ని మీరు ఎక్కడి నుంచి తీస్తారన్నది మీ ఇష్టం.
సో దాంతోపాటుకి ఏంటంటే ఇక్కడ మీరు ఫెవిక్విక్ని ఏదైనా వేసుకొని కొంచెం స్టాండర్డ్గా పెట్టుకుంటారన్నా కూడా మీ ఇష్టం. ఎందుకంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటే మనకి ఎల్ఈడి అనేది కొంచెం ఎక్కువ లైఫ్ టైం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మనం ఫిక్స్ అయితే చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఎల్ఈడి వర్క్ అవుతుందా లేదా అన్న చెక్ చేసుకోండి. సో ఇన్పుట్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం గట్టిగా పుష్ చేస్తే చాలు మనకి ఇది వర్కింగ్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు, లైటింగ్ ఎరుగుతుంది, పైన లైటింగ్ ఉంది, మీకు అందుకని అర్థం కావట్లేదు. ఒకసారి దీనిలో ఫోకస్లో పెడతాను చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూడవచ్చు దీని లైటింగ్ ఎలా వస్తుంది అన్నది. సో ఇదిగోండి దీని లైటింగ్ కిందే ఇంకా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ లైటింగ్స్ అయితే మనకి ఈ రెండు కూడా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది వర్క్ అయిందో డైరెక్ట్గా మనం ఈ ఫ్రేమ్ని అయితే ఫిక్స్ అయితే చేసేయాలి. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఫ్రేమ్ దగ్గర కలుస్తాను. సో వీటిని అయితే డిస్కనెక్ట్ అయితే చేసేసుకున్నాను, ఎందుకంటే టెస్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్గా దీనిలో ఫిక్స్ చేసేసేయాలి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా మీకు ఏ పార్ట్ ఆఫ్ కావాలి అంటే ఎండింగ్ ఎలా కావాలని చూసుకొని కరెక్ట్గా ఈ చివరి హోల్ అయితే చేసుకోండి. సో నేను దీనికి తగ్గట్టు కరెక్ట్గా హోల్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ మనకి ఇక్కడ హోల్ అయితే కావాలి, నేను హోల్ అయితే చేసుకుంటాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, జస్ట్ నేను ఈ విధంగా చేస్తున్నాను అంతే. ఈ హోల్ నుంచి ఈ 2 వైర్స్ని కూడా అవుట్ సైడ్ అయితే తీసేసుకోండి. సో అండ్ దాంతోపాటుగా దీన్ని కూడా ఫిక్స్ అయితే చేసేసేయండి. జస్ట్ మీకు ఇలా ఫిక్స్ అయిపోతే చాలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైకి ఈ ఫిల్మ్ ఉంది కదా, యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది, కాకపోతే ఇది ఆల్రెడీ ట్యూబ్ లైట్ కొన్న ఫిల్మ్ కావున మనకి చాలా ఈజీగానే ఇలా మెల్ట్ అయ్యి ఉంది. సో నేనేం లేదు, ఫిల్మ్ని ఇలా తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ ఫెవిక్విక్ వేసుకొని దీన్ని స్టిక్ చేసేద్దాం. సో నేను ఈ లోపల దీన్ని అదే పని చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీకు ఈ ఫిల్మ్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెండు ఉన్నాయి కదా, సో ఆ రెండు ఏమవుతాయి అంటే మధ్యలో ఒక హోల్ లాంటిది వస్తుంది, గ్యాప్ లాంటిది. ఆ గ్యాప్లో ఈ ఫిల్మ్ కరెక్ట్గా వెళ్ళి కూర్చొని పోతుంది. సో కూర్చొని పోయిన తర్వాత మీరు ఏం లేదు, దానిలో సరిగ్గా ఫెవిక్విక్ వేసేసుకోండి, మీకు స్టాండర్డ్గా అయితే రెడీ అయిపోతుంది. చూసుకోండి, పెట్టే ముందు ఒకసారి కనెక్షన్స్ అన్ని చెక్ చేసుకొని ఫంక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక మీరు వెంటనే దీనికైతే ఫెవిక్విక్ వేసేసుకోండి. సో ఇది నాకు పర్మనెంట్గా కావాలి, సో అందుకని నేను ఈ విధంగా రెడీ అయితే చేసుకుంటున్నాను. నీట్గా ఫెవిక్విక్ వేసేసి అయితే నీట్గా రెడీ అయితే అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. సో పర్ఫెక్ట్గా నాకైతే ఫిక్స్ అయితే అయినట్టు అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎండ్ క్యాప్ పెట్టాలి అండ్ ఇక్కడ ఒక ఎండ్ క్యాప్ అయితే పెట్టాలి. సో ఈ రెండింటిని మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి షీట్లు ఉంటాయి కదా మీ దగ్గర, సో అలాంటివి ఏంటంటే కరెక్ట్గా దీనికి తగ్గట్టు, సో ఆల్రెడీ పెద్దది నాకు అడ్జస్ట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫిల్మ్ అయితే సరిపోయింది, అంటే ఈ రెండింటికి మ్యాచింగ్ అయితే సరిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టి ఫెవిక్విక్ వేసేసి ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం నేను కట్ అయితే చేసేసుకుంటాను. సో దీనికోసం నేను ఒక కట్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రేమ్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్సైడ్ అయినా పర్లేదు, అవుట్ సైడ్ అయినా పర్లేదు, జస్ట్ ఇలా పెట్టేసి ఫెవిక్విక్ వేసి నీట్గా ఫిక్స్ అయితే చేసేసేయండి. సో నీట్గా ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకోండి. సో ఇదే విధంగా ఈ టాప్ కూడా అంటే పైన కూడా నీట్గా నేను ఫిక్స్ అయితే చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ని నీట్గా మనం సిజర్తో కట్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనకి ఎల్ఈడి లైట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఫినిషింగ్ చూడండి, నేను ఇక్కడ శాండ్ పేపర్ పెట్టి ఫినిషింగ్ అయితే చేశాను. సో నాకు పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో ఇదే విధంగా నేను ఇంకొక ఎల్ఈడీని కూడా తీసేసుకున్నాను అండ్ ఇదొక ఎల్ఈడి, 2 ఎల్ఈడి లైట్ని అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను. సో ఈ 2 ఎల్ఈడీల దగ్గర నేను ఒక వీడియో చేసి చూపిస్తాను, మీరే చూడండి ఎంత క్వాలిటీ ఉంది, ఎలా ఉంటుంది అన్నది మీకే తెలిసిపోతుంది. సో ఇది కూడా మొత్తానికి అయితే రెడీ అయిపోయి 2 ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తాను చూడండి. అండ్ వీటికి ఏంటంటే నేను 12 volts అవుట్పుట్ ఛార్జర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇచ్చేసాను. ఇక్కడ నేను ప్లగ్ అయితే తీసుకున్నాను, సింపుల్గా ఈ ప్లగ్లో పెట్టుకోవాలి. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ రెండిట్లో చూసుకుంటే ఇది కొంచెం హెవీ బ్రైట్ అయితే ఉంది, ఇది కొంచెం లైట్ బ్రైట్ ఉంది, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అండ్ ఇది వచ్చేటప్పుడు మీకోసం చేసిన ఎక్స్పెరిమెంట్, 2 సేమ్. కాకపోతే ఏంటంటే ఈ లైట్స్ అనేవి దీంట్లో ముందుగా పెట్టాను, అంటే ఫ్రంట్కి పెట్టాను, ఇదిలో ఏంటంటే లోపలికి పెట్టాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో లోపల పెట్టడం అయితే జరిగింది. సో అలా ఏంటంటే మనకి ఈ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఈ లైటింగ్ ఉంది కదా, ఇంట్లో ఏంటంటే నాకు అరౌండ్ 60 watts కంటే అబౌవ్నే ఉన్నాయి, ఎందుకంటే 28, 22 మళ్ళీ అది ఒక 14 ఉంది, టోటల్గా 60 watts కంటే ఎక్కువనే ఉంది. అప్పుడు మీకు ఈ లైటింగ్ అయితే వస్తుంది. సో మరి ఇవి తక్కువ వాట్స్, మరి వీటి లైటింగ్ ఎలా ఉంటుంది, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రజెంట్ 3 లైట్స్ అయితే ఆపేస్తాను మేజర్గా ఉండేవి. సో వీడియో అయితే మొబైల్తో షూట్ చేస్తున్నాను, సో కాస్త మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి క్వాలిటీ విషయంలో. సో ఇప్పుడు ఆ ఉన్న ఒక లైట్ని కూడా నేను ఆపేస్తాను. సో ఇప్పుడు ఆ లైటింగ్ ఆపేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ అంటే ఈ 2 ఎల్ఈడి లైట్తో వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. సో అంటే ఒక రూమ్ లైటింగ్ అయితే సరిపోతుంది, హెవీ బ్రైట్ అయితే రాదు. కానీ హెవీ బ్రైట్కి అయితే ఇంకొక 1 strip అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది.
సింపుల్గా ఇవైతే ఒక చదువుకోవడానికి రీడింగ్ టేబుల్ మీద వాటి మీద వీటి మీద అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ మీరు క్వాలిటీ చూడవచ్చు ఇది ఎలా వస్తుంది ఏంటన్నది. ఇంకొకటి మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది మనకు చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. అరౌండ్ మనకి ఈ రెండింటిని చేయడానికి నేను స్ట్రిప్ ఏదైతే ఉందో అది నాకు 30 రూపీస్ పడింది. అండ్ దాంతో పాటుగా 1 మీటర్ స్ట్రిప్ తీసుకున్నాను, అది అరౌండ్ 30 to 40 రూపీస్ మధ్యలోనే తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క ఎల్ఈడి లైట్ వచ్చేటప్పటికి నాకు అంటే కరెక్ట్గా నాకు పడింది 25 రూపీస్. అంటే 20 రూపీస్ నుంచి 25 రూపీస్ మాత్రమే ఒక్కొక్క ఎల్ఈడి లైట్ని అయితే నేను బిల్డ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వీడియో నచ్చింది అనుకుని నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీరు కూడా ఇలానే ఎల్ఈడి ల్యాంప్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ మీకు వర్క్ అయితే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం అందరికీ వర్క్ అవుతుంది. దీనిలో ఏం పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు, ఉన్న వైర్లే అవి కలుపుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.